అందరికీ నమస్కారం. మన జీకేఎల్ విత్ సత్యభామ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మనం సింపుల్‌గా ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. ఏంటండోయ్! ఉప్మా అనగానే అందరి ఫేసెస్ చేంజ్ అయిపోయాయా? ఉప్మా ఇష్టం లేదని చెప్పేవాళ్ళు చాలామందే ఉంటారు. ఇంకా కొంతమంది హస్బెండ్స్ గానీ, పిల్లలు గానీ డైరెక్ట్‌గా ఉప్మానా? నేను తినను అని చెప్తారు కదా! అయితే ఈ రెసిపీ వాళ్ళ కోసమే. ఈరోజు మనం సింపుల్‌గా, టేస్టీగా, పర్ఫెక్ట్ బొంబాయి రవ్వ ఉప్మా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలేంటో చూద్దాం. ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి. ఇంకా చిన్న అల్లం ముక్క దాన్ని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఇంకా కొంచెం కొత్తిమీర. ఈ క్వాంటిటీ 2 మెంబర్స్‌కి కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు ఒక టీ గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకుందాం. ఏదైతే వీడియోలో చూపిస్తున్నామో ఆ గ్లాస్‌తో తీసుకుంటే ఇద్దరికి కరెక్ట్‌గా సరిపోతుంది. సో, దాన్ని ఒక గిన్నెలో పోసుకుందాం. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. సో, ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఇంకా ఒక ఎండుమిర్చి వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి. ఇవి అనేది వేగాలి. వేగితేనే టేస్ట్ బాగుంటుంది. వేగిన తర్వాత పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇది కొంచెం వేగనివ్వాలి. పచ్చిమిర్చి కూడా వేగితేనే టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, వేగిపోయాయి. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాం. ఒక గ్లాసు రవ్వకి 3 గ్లాసుల వాటర్ అనేది పడుతుంది. సో, ఇది బొంబాయి రవ్వకి 3 గ్లాసులు అయితేనే బాగుంటుంది. సో, 3 గ్లాసులు యాడ్ చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి. సో, ఇది మనకి ఉడకడానికి టైం పడుతుంది. సో, ఒక 10 నిమిషాల తర్వాత చూసారు కదా, ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఇలా ఉడుకుతున్న టైంలోనే మనం రవ్వ అనేది యాడ్ చేసుకోవాలి. సో, బొంబాయి రవ్వకి ఏంటంటే మనం స్లోగా రవ్వని పోసుకుంటూ తిప్పుతూ ఉండాలి. లేకపోతే ఎమ్మటే ఉండలు కడుతూ ఉంటుంది. సో, మనం కలుపుకునే ముందు స్లోగా పోసుకొని కలుపుకోవాలి. ఇదే దీని యొక్క టిప్. ఈ ఉప్మా టేస్ట్ బాగుండాలి అంటే ఎక్కువ హడావిడి అవసరం లేదండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్, ఇంకా కరెక్ట్ వాటర్ రేషియో, అదే దీని యొక్క సీక్రెట్. సో, వాటర్ కరెక్ట్గా యాడ్ చేసి ఎలాంటి లంప్స్ లేకుండా స్లోగా మిక్స్ చేస్తే సాఫ్ట్ అండ్ ఫ్లఫీ అయిన ఉప్మా రెడీ అవుతుంది. కొంచెం లాస్ట్కి నెయ్యి యాడ్ చేస్తే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అనుకోండి. సింపుల్గా చేస్తేనే ఈ రెసిపీ సూపర్ హిట్ అవుతుంది. సో, ఓవర్గా ఎక్స్పెరిమెంట్ చేయకుండా హోమ్మేడ్ స్టైల్లో చేస్తే ఎవరైనా ఇష్టపడతారు. సో, ఇప్పుడు మనం ఒకసారి మొత్తం కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టి పక్కన పెడదాం. సో, 2 మినిట్స్ తర్వాత చూద్దాం. సో, 2 మినిట్స్ అయిపోయింది కదా, చూసారా మన ఉప్మా అనేది రెడీ అయిపోయింది. సో, ఇలా సింపుల్గా టేస్టీగా ఉప్మా ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు. మీ ఇంట్లో ఎవరైనా ఉప్మా తినను అని చెప్పారా? ఒకసారి ఇలా ట్రై చేసి ఇవ్వండి. తర్వాత వదిలిపెట్టరు. ఇంకా కొంచెం పెట్టవా అని అడుగుతారు. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఇంట్లో ఉప్మా లవర్స్ ఎక్కువ లేదా హేటర్స్ ఎక్కువ? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.